అమెరికా పైనుంచి ఆ వైట్ హౌస్ పైనుంచి ఏదో విమానం కింద నుంచి వెళ్తేనే భయపడిపోయి అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్ళి బొరియలో కూర్చోబెట్టారు. అంటే దాన్నేమంటారు మన బంకర్‌లో కూర్చోబెట్టారు. అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ దాడి చేస్తున్నప్పుడు బంకర్‌లో ఉన్నాడు. అలాంటిది ఈవెన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మొన్న బంకర్‌లో దాక్కున్నాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు బంకర్‌లో దాక్కున్నాడు. ఆ విషయం చెప్పారు. మనం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొట్టినటువంటి సందర్భం. తీసుకెళ్ళి దాచేశారు మమ్మల్ని అన్నటువంటిది. అదే సందర్భంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎన్నో రోజులు బంకర్‌లో ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు బంకర్‌లో బయటకు కనబడకుండా ఇన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆయన చచ్చిపోయాడని ఇరాన్ ముస్తఫా ఖొమైనీ చచ్చిపోయాడని వీళ్ళు, బంకర్‌లో ఉన్నాడని చెప్పి వాళ్ళు. ఇది నడుస్తుంది. బట్ ఆపరేషన్ సింధూర్ సందర్భంలో లేదా చైనాతో జరిగినటువంటి గొడవలు చైనాతో 2 గొడవలు జరిగినాయి. గాల్వన్ లోయది కావచ్చు, డోక్లాం కావచ్చు. అదే ప్రాంతానికి వెళ్ళి హోంమంత్రి మాట్లాడాడు, ప్రధానమంత్రి మాట్లాడాడు గానీ వెనక్కి తగ్గల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎక్కడా భయపడల. సైన్యం వద్దని చెప్పినా సరే వెళ్ళాడు. అట్లాగే కాశ్మీర్‌లోకి వెళ్ళి మరి కూర్చున్నాడు మొన్న యుద్ధం తర్వాత కూడా. ఈవెన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా బయట బహిరంగంగా అప్రోచ్ అయ్యాడు. మోడీకి ఉన్నటువంటి ధైర్యం, తెగింపు మిగతా వాళ్ళకి లేదు. ఈవెన్ టెర్రరిస్టుల భయంతో ఈవెన్ మన్మోహన్ సింగ్‌కి అంత సీన్ లేదు. కానీ ప్రధాని హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన షీల్డ్‌లు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనకాల కూర్చొని ఉపన్యాసం ఇచ్చాడు. ఈయన ఎర్రకోట మీద నుంచి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వద్దంటాడు. మోడీకి ఉన్నటువంటిది అదే తెగింపు.